అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినం దేవుని మాట, దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ప్రైజ్ లార్డ్. పాత నిబంధనలో అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సమయంలో ఒకసారి పరిశీలించాలని తలస్తా ఉన్నాను. ఆదికాండం 11:1-9 భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఊడిన మరి దినాలవి. అలాంటి పరిస్థితిలో జల ప్రవాహం గతించిన తర్వాత జనులు మరి భూమి మీద వ్యాపించారు. షీనార్ దేశమందు ఒక మైదానం వారికి కనబడినప్పుడు వారికి మరి ఒక చెడ్డ ఆలోచన కలిగింది. 4వ వచనం, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ మరి శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకున్నారు. అయితే అప్పుడు త్రిత్వమైన దేవుడు ఏమనుకున్నారంటే, 7వ వచనం, మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అనుకున్నారు. 9వ వచనం, అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసినారు. మరో ప్రాముఖ్యమైన సంఘటన ఏమంటే అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టినం గనుక వారు ఆ పట్టణము కట్టుట మానిరి. దానికి తారుమారు అన్న అర్థం ఇచ్చు బాబెలు అని పేరు పెట్టారు. ఎందుచేతనంటే వారు దేవుని ఆలోచన తెలుసుకొనక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచన చేసి ఆ పని ప్రారంభించారు. 4వ వచనం, భూమిని నిందించమన్న దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా ఒక పట్టణమును కట్టుకొని చెదిరిపోకుండా ఉండాలన్న వారి చెడ్డ ఆలోచన బట్టి, పేరు సంపాదించుకోవాలన్న దుర్బుద్ధిని బట్టి, మనం ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి కదా, వారు తమ మహిమ కొరకు చేశారు. అందుకే వారి కష్టం అంతా వృధా అయిపోయింది, వారు చెదిరిపోయారు. దేవుని బిడ్డలుగా మనం ఏం పని చేసినా దేవుని ఆలోచన ఎరిగి దేవుని చిత్తాన్ని ఎరిగి చేయకుంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఒక్కరి సహకారాలు మనకు అందవు. సరిగదా? వారు ఏకముగా కలిసి రండి, వారి పనిని అంతటిని తారుమారు చేయమని చెప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది. రండి అని చెప్పుకొని మన పని అంతటిని సఫలం కాకుండా చెదరగొట్టు వారై ఉన్నారన్న సంగతిని మనం ఇక్కడ మనకు స్పష్టమవుతా ఉంది. యాకోబు రాసిన పత్రిక 4:10 చెప్పబడినట్లుగా ప్రభు మనలను హెచ్చించినట్లు దేవుని దృష్టికి తగ్గించుకోవాలి. అందుకే దేవుని యొద్దకు వద్దాం, ఆయన యొద్ద విచారణ చేద్దాం, ఆయన ఆలోచన తెలుసుకుందాం, ఆయన చిత్తాన్ని తెలుసుకుందాం. అప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి మన పనిలో సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఉండగా మన పనుల సక్సెస్ ని చూద్దాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు 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 దేవా. సర్వకాల సర్వావస్థల యందును మా ప్రతి పనిలో ప్రతి పరిస్థితుల్లోనూ నీ వద్దకే వచ్చి నీ ఆలోచన నీ చిత్తం తెలుసుకుని మా మహిమ కొరకు కాక నీ మహిమ కొరకు నీ ఆజ్ఞను పాటిస్తూ మీరు మమ్ములను ఆశీర్వదించడం కొరకు మేము మీ వద్దకు వచ్చినట్లుగాను మా కార్యములు సఫలమగునట్లును నీ కృపా భాగ్యమును మా ಎಲ್ಲరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.